రాముడిని అడిగినప్పుడు రాముడు ఏమని ఆన్సర్ ఇస్తాడు తెలుసా? నేను ఈజీగా కట్టగలను, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఈ వంతెనను కట్టారు కదా, ఎవరైనా సరే ఈ కష్టపడకుండా ఏది సాధించలేరు. అర్థమైందా? ఏమర్థమైంది? మీరు ఇంత కష్టపడి వంతెన కడితేనే మీకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. ఏది రాకుండా డైరెక్ట్గా నీకు ఎలా ఆశీర్వాదం లభిస్తుంది? ఇప్పుడు నువ్వు స్కూల్ 10th క్లాస్లో టాపర్ రావాలని కోరుకుంటున్నావు, దేవుని మొక్కుంటున్నావు. నువ్వేం చదవకుండా స్వామి నేను క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందా నీకు? ఆర్యన్ వచ్చేస్తుందా? దేవుని మొక్కుంటే నీకు పూజలు చేసేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఇంకా ఏం కావాలి? కష్టపడి డే అండ్ నైట్ మంచిగా చదువుకుంటేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నువ్వేం చదవకుండా దేవుడా శ్రీరామచంద్ర ప్రభు నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు ఈజీగా నేను పాస్ అయిపోవాలంటే వచ్చేస్తుందా? రాదు. ఎవరి దగ్గర అయితే కష్టపడే తత్వము, శక్తి, భక్తితో ఒక పనిని ఆచరిస్తారో వాళ్ళకి మాత్రమే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. సో ఈజీగా వంతెన కట్టేయండి మేము వచ్చేస్తాము అంటే వచ్చేస్తుందా? రాదు. నీలో ఉన్న కసి, నీలో ఉన్న కష్టపడే తత్వం, నీలో ఉన్న భక్తి ఆ దేవుడికి అర్థమైతేనే నీకు దేవుడి నుండి ఆశీర్వాదం లభిస్తుంది. అర్థమవుతుందా? అర్థమైందా ఆర్యన్? ఓకేనా?